గతంలో సేకరించినటువంటి భూములకు నష్టపరిహారం చెల్లించకుండా తిరిగి మిగిలి భూములను ఎన్టీపీసీ యాజమాన్యం స్వాధీనపరుచుకునే కుట్ర చేస్తుండడం దుర్మార్గమని అంతర్గాం మండలం మొగల్ పహాడ్ గ్రామ భూ నిర్వాసితులు మండిపడ్డారు. బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మొగల్ పహాడ్ గ్రామ భూ నిర్వాసితులు చిలక ప్రసాద్, చిలక రాజేశం మాట్లాడుతూ బూడిద చెరువును ఏర్పాటు చేసే క్రమంలో 1982వ సంవత్సరం తమ గ్రామానికి చెందిన 553 ఎకరాల సాగు భూమిని ఎన్టీపీసీ యాజమాన్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని భూములను స్వాధీనం చేసుకునే సమయంలో ఇచ్చినటువంటి హామీని ఎన్టీపీసీ యాజమాన్యం విస్మరించి తమకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. స్వాధీనపరుచుకున్నటువంటి తమ భూములకు నష్టపరిహారం చెల్లించకపోగా తిరిగి మరో 606 ఎకరాలను స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం కాలం నుండి తమ పూర్వీకుల ఆధీనంలో ఉన్న భూములపై తమకే హక్కు లేదని, యాజమాన్యం కోర్టును ఆశ్రయించడం మూలంగా తాము అన్ని రకాల అన్యాయానికి గురైనట్లు వాపోయారు. గతంలో స్వీకరించినటువంటి భూములు ఎవరివనే అంశంపై క్లారిటీ ఇచ్చి తగిన నష్టపరిహారం చెల్లించాకే మిగులు భూముల జోలికి రావాలని డిమాండ్ చేశారు. తమకు జరిగినటువంటి అన్యాయాన్ని విన్నవించుకునే అవకాశం కూడా కల్పించకుండా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నేపథ్యంలో తమ గ్రామ రైతులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పాత్రికేయులకు నమస్కారాలు. మేము అంతర్గాం మండలంలోని మొగల్పాడ్ గ్రామానికి చెందినటువంటి భూ నిర్వాసితులము. మాకు గత 1982 సంవత్సరం లోపల ఎన్టీపీసీ బూడిద చెరువు నిర్మాణం కోసం 553 ఎకరాల భూమి తీసుకొని అప్పుడు ఎన్టీపీసీ యాజమాన్యం ఇంటికొక ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని చెప్పి నమ్మబలికి మా భూములను తీసుకోవడం జరిగింది. కానీ నేటి వరకు కూడా ఎలాంటి ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ మాకు కల్పించలేకపోయింది. అదేవిధంగా అట్టి భూములలో వివిధ రకాల కేసులతోటి వెంకట మురళీ మనోహరరావు గారి భూములు అని చెప్పి కొంతమంది, వారి సతీమణి వేరే వాళ్ళకి అమ్మినని కొంతమంది, వాళ్ళ కుటుంబానికి చెందినని చెప్పి కొంతమంది, ఇట్లా ఒకరి మీద ఒకరి కేసులు వేసుకొని 45 ఏళ్ళ నుండి ఆ కేసు తెగక సుమారుగా ఒక 2 తరాల రైతులు ఆ గ్రామంలో చనిపోవడం జరిగింది. ఇంతో అంతో తెలిసిన వ్యక్తులు ఏంటంటే ఇప్పుడు మేమే అనేక సార్లు ప్రభుత్వాలకు, సంబంధిత అధికారులకు మా సమస్యలు విన్నవించుకున్నా కానీ ఎటు తేల్చక కాలయాపన చేసి ఎక్కడున్న సమస్యను అక్కడనే ఉంచడం జరిగింది. మరలా ఆడ చౌకగా భూమి దొరుకుతుందని చెప్పి ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభుత్వానికి అప్రోచ్ అయ్యి మేము గతంలో పోయిన భూములు కాకుండా మిగిలిన భూములు ఏవైతున్నాయో అవి కూడా మా తాతలు, మా తండ్రులు, మేము నిత్యం సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. ఆ భూములను కూడా 606 ఎకరాల ల్యాండ్ను కూడా ఇలా బూడిద చెరువు నిర్మాణం కోసం, సెకండ్ యూనిట్ బూడిద చెరువు నిర్మాణం కోసం సర్వే నిర్వహించారు. దానిలో భాగంగా నిన్న ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవాలి అనే ఆలోచనతో పెట్టినటువంటి సమస్య. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా గైడ్లైన్ చేసిందో, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎన్టీపీసీకి కావాలని చేసిండ్రో మాకు తెలియదు. కానీ అక్కడ సబ్జెక్టు తెలిసిన వ్యక్తులను, నన్ను, రాయేశంను, ఈ తమ్ముడిని అర్ధరాత్రి సమస్యలు తెలియకుండా, సమస్యలు వివరించకుండా ఎన్టీపీసీ చేసే అన్యాయాన్ని వెలుగెత్తి చూపుతారని చెప్పి గ్రహించి అర్ధరాత్రి దొంగల వల్ల మమ్మల్ని అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ప్రశ్నించే గొంతును నొక్కడమేనా ఎన్టీపీసీ యాజమాన్యం? దీనికి వత్తాసు పలకడమేనా రాష్ట్ర ప్రభుత్వం అని మేము గ్రామ రైతులం ఆవేదన చెందుతున్నాం. కావాలంటే మేము అక్కడ నుంచి మమ్మల్ని వెళ్ళగొడతారు. ఇప్పుడుగా వెళ్ళగొట్టినట్టే ఇప్పుడుగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భూములు తీసుకుంటామనే నిర్ణయంకి వచ్చారు.
నిర్ణయానికి వచ్చి మా భూములు తీసుకుంటామని నిర్ణయానికి వచ్చి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఏకమై మా రైతులను ఇప్పుడు మీటింగ్కే రానియలేదు. రేపు పొద్దున వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారనే గ్యారంటీ అయితే లేదు. మమ్మల్ని అయితే ఎల్లగొడతారు. ఇంతకుముందు భూమి తీసుకున్నారు, కోట్ల రూపాయలు పెట్టారు, కోట్లు వేసారు. ఇప్పుడు కూడా భూములు తీసుకుంటే కూడా కోట్లనే పైసలు వారిస్తారు. మాకు ఇవ్వడానికి ధైర్యం అత్తలేదు. నౌకర్లు పోతాయట, మాకు రూపాయలు అయితే ఇస్తేనేమో నౌకర్లు పోతాయట. మా భూములు తీసుకుంటే నౌకర్లు పోవా సార్? ఒకసారి ఆలోచించాడు సార్ మీరు దయచేసి. మీరు పాత్రికేయులు సార్, మీకు తెలియదు ఏం లేదు. దాదాపు మన ప్రపంచంలో తెలియదు ఏం లేదు. దీనికి సార్ ఈ గరీబోని కోసం సార్ ఒక్క మనిషి కూడా న్యాయం చేస్తలేడు. మమ్మల్ని ఎవ్వరు ముందుకు రానిత్తలేరు. ముందుకు రానివ్వకుండా మమ్మల్ని అన్యాయం చేసి రైతులం సార్ ఈరోజు కూలి పని కూడా దొరుకుతలేదు సార్. నాకు సార్ నేను ఇవాళ 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు నేను వ్యవసాయం చేసుకుంటూ పోతా. నాకు వీడు ఎన్టీపీ పని ఇయ్యాడు. నా మూసోడు అయితే నాకు నౌకరీ పడియాడు. నేను నా భూమిని నేను భూమి చేసుకొని పోతా కదా. నా పోరాలను నేను ఆదుకుంటా కదా. నా పోరాళ్ళకు అన్యాయం అవుతుంది, నా భార్యకు అన్యాయం అవుతుంది, నాకు అన్యాయం అవుతుంది. నన్ను కూలికి వెళ్తే నన్ను ఎవరికి విలువ సార్? ఈ రోజు నన్ను కూలికి ఎవరు విలువరు. ఆయన కూలి ఇప్పించినట్టు లేడు. మా భూములు తీసుకున్నప్పుడు మేమేమంటున్నామంటే మా కోసము మా పిల్లగాని నౌకరీ, మా కొడుకు నౌకరీ, చిన్న వయసులో కాబట్టి ఆ భూములు తీసుకున్నప్పుడు సార్ మాకు భూములు తీసుకుంటే నౌకర్లు ఇవ్వాలి, మాకు డబ్బులు ఇవ్వాలి, మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. న్యాయం చేయకుంటే అట్టిగా వాళ్ళు గుంజుకొని లాగేసి మమ్మల్ని వ్యవసాయం బంద్ చేసి అక్కడి నుంచి వెళ్ళచ్చు. ఎక్కడ 2 సార్ 606 ఎకరం 606 ఎకరాలు 606 ఎకరాలు. ఇంతకుముందు 1200 ఎకరం మా భూమి. ఈ మీడియా సమావేశంలో మొగల్ పహాడ్ గ్రామ భూ నిర్వాసితులు కొలాని శ్రీనివాస్ రెడ్డి, నామాల మల్లేశం, చిలక దుర్గయ్య, ప్రసాద్, రాములు, నర్సయ్య, సంతోష్, దుబాసి, సరోజ, రాజలింగయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.